Hi guys, welcome back to my YouTube channel Talari Vlog. So నేను అలా మా తార్ గార్డ్ అనమాట. సో అందరూ హాయ్ చెప్పండి తార్కి. ఓకే, సో బేసిక్ ఏంటి అంటే నేను ఇవాళ మిన్నీ ఇంటి రుచుల నుంచి ప్రాన్స్ పికిల్ అయితే ఆర్డర్ పెట్టినా. సో ఇది ఆర్డర్ పెట్టాను కాబట్టి నాకు ఇది డెలివరీ అయింది. సో అవునా, నిజం ఒక 1 వీక్ టైం పట్టింది అనమాట ఇది రావడానికి. యాక్చువల్లీ మొన్న సండేనే ఇది నాకు డెలివరీ అయింది. కాకపోతే ఏంటంటే సండే రోజు నేను నాన్ వెజ్ తినాను కాబట్టి అందుకోసమని నేను ఈరోజు కుదిరింది కాబట్టి నేను ఈ రోజు అయితే చేస్తున్నాను. సో లెట్స్ అన్బాక్స్ దిస్. అన్ని గిన్నెలన్నీ అయితే పెట్టుకున్నా. ఓకే, మా తార్ అయితే చూస్తున్నాడు చూడండి. క్యాప్చర్ అవుతుందా తార్? ఓకే, సో ఇదన్నమాట. సో వాళ్ళు బబుల్ ర్యాప్ కూడా చేసినారు. సో దిస్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. మొన్న మనం బిఎస్ హోమ్ మేడ్ పికిల్ చేసినాం కదా. గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. ఓకే, సో బబుల్ ర్యాప్ అయితే అందులో లేదు, బట్ ఇందులో అయితే ఉంది. నాకు ముందు అయితే నాకు బబుల్ ర్యాప్ అయితే చేయలేదు. సో దిస్ ఇస్ మిన్నీ ఇంటి రుచులు ప్రాన్స్ పికిల్ అనమాట. ఇది వీళ్ళు కూడా డబుల్ ప్యాకేజింగే చేశారు. సో ఇది ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ప్రాన్స్, చిల్లీ పౌడర్, సాల్ట్, టర్మరిక్ పౌడర్, స్పైసెస్, జింజర్, గార్లిక్ పేస్ట్, ఆయిల్, లెమన్ జ్యూస్, ఫెన్యూగ్రీక్ ఫ్లవర్ అనమాట. సో ఇవన్నీ వేసి నేనైతే 250 grams ప్యాకేజ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ ఇది 499 అనమాట. అండ్ 90 rupees వాళ్ళు షిప్పింగ్ ఛార్జెస్ అయితే తీసుకుంటున్నారు. సో లెట్స్ అన్పాక్ దిస్. ఆర్ యూ ఎక్సైటెడ్ మేఘ్నా? ఓకే, సో ఐ టోల్డ్ యూ డబుల్ ప్యాకేజింగ్ అనేసి. అంటే పికిల్స్ అన్నప్పుడు ఆయిల్ అనేది లీకేజ్ అవుతుంది కాబట్టి సో దే ఎన్షూర్డ్ ఆయిల్ విల్ నాట్ గెట్ స్పిల్డ్. యా, సో ఇది నేను పక్కకు పెట్టేస్తున్నా. ఇప్పుడు లెట్స్ ఓపెన్ దిస్. తార్ కానీ అక్కడ లోపల ఇచ్చేయచ్చు కదా. ఓకే, నేను కొంచెమే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇందులో మొత్తం ఆయిలే. యా, కానీ మనం చికెన్ పచ్చడి ఆర్డర్ పెట్టుకున్నాం కదా బిఎస్ హోమ్ మేడ్ దాంట్లో, అందులో ఇంత ఆయిల్ లేకుండే కదా. ఓకే, ప్రాన్స్ అనేవి చాలా గట్టిగా ఉన్నాయి. బేసికల్గా మనకి మెత్తగా ఉంటాయి కదా గైస్, ఇవైతే గట్టిగా ఉన్నాయి. ఓకే, ఇంత అయితే చాలు. ఇప్పుడు ఇది ప్రాన్స్ పికిల్. సో ఇది పికిల్ అన్నమాట. సో యా, సో మంచి స్మెల్ అయితే వస్తుంది గైస్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ దట్ ఐ ఆర్డర్డ్ ప్రాన్స్ పికిల్. ఇట్స్ నాట్ ప్రాన్స్, it's prawns. So this is the first time that we placed order for prawns pickle అనమాట. సో నేను ఎప్పుడు తినలేదు. ముందు మిన్నీ ఇంటి రుచుల నుంచి అయితే మేము చికెన్ పచ్చడికి అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. దట్ ఈస్ యావరేజ్, బట్ ప్రాన్స్ పికిల్ నేను ఎప్పుడైతే టేస్ట్ చేయలేదు. సో లెట్స్ టేస్ట్ దిస్. ఓకే, ఇట్స్ నాట్ ఫ్రాన్స్, ఇట్స్ ప్రాన్స్. ఓకే ఓకే, టైంలో తింటున్నాం కాబట్టి కొంచెమే తింటా. మనం రివ్యూ ఇవ్వాలి కాబట్టి ఇవన్నీ తప్పదు గైస్. ఓకే, నీకు ఎక్కువనే పెట్టనా? ఓకే, సో నేను కూడా కొంచెం పెట్టుకుంటా. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఓకే, నీకే పెడతా ఫస్ట్ పీస్. నువ్వు తినాలి, మరి వాళ్ళకి ఎలా చెప్తావు? తినాలి కదా గైస్. మరి ఆమె రివ్యూ ఎట్లా ఇస్తుంది? వేస్ట్, రివ్యూకి పనికిరాదు మేఘ్నా ఇట్లా పీసెస్ తినకపోతే కదా. మీరు ఎవరైనా వచ్చి నాతో టేస్ట్ చేస్తారా చెప్పండి, ప్లీజ్ కమెంట్ చేయండి. సో దట్ నేను కూడా మీతో వీడియో చేస్తా. ఓకే, సో మంచి వేడి వేడి అన్నం, పొగలు కక్కుతున్న అన్నం అండ్ ప్రాన్స్ పికిల్. ప్రాన్స్ ఓ పీస్ ఎట్లుంది ఒకసారి నొక్కి చూడు. నాకైతే హార్డ్ అనిపిస్తుంది, చాలా గట్టిగా ఉంది. సో పికిల్ అన్నప్పుడు ఇట్లాగే ఉంటుంది ఆల్మోస్ట్. సో లెట్స్ టేస్ట్.
బా బాగానే ఉంది. యా, నచ్చింది నాకైతే, బాగుంది, చాలా బాగుంది. ఓకే, బట్ ప్రాన్స్ అనేవి కొంచెం గట్టిగా ఉన్నాయి, మనం మంచిగా నమ్మి తినాలి. మీకు ఇంకా ఏం రివ్యూ ఇమ్మంటారో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఐ డెఫినెట్లీ ప్లేస్ ద ఆర్డర్ అండ్ రివ్యూ ద పికల్. సో మేము అలేకియా చిట్టి పికల్స్ నుంచి అయితే ఆర్డర్ పెడదామని ట్రై చేసాం. బట్ యాజ్ యూ ఆల్ నో, మనం ఇనీషియల్గా ఏం ఇష్యూస్ ఫేస్ చేసినామో చెప్దాం ఫస్ట్. ఓకే, 1 వీక్లో పెడితే ఆర్డర్ వచ్చిందని అన్నాం కదా. సో ఆ వీక్లో మేము ఏం ట్రై చేసినాం తెలుసా, మేము పే చేయడానికి ట్రై చేస్తే వాళ్ళు పేమెంట్ తీసుకోలే, నా పేమెంట్ తీసుకోవట్లే, వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లే. అట్లా అని చెప్పేసి మేఘనా పేమెంట్ ఆర్డర్, లైక్ మేఘనా ఫోన్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేద్దామని చూస్తే దే డి నాట్ ఈవెన్ యాక్సెప్టింగ్ దాట్ యాజ్ వెల్. వెబ్సైట్ కూడా వర్క్ అవ్వట్లేదు. సో నాకు అనిపించింది చాలా కాస్ట్, టూ మచ్ ఆఫ్ కాస్ట్. ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ పక్కింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్న కెరియర్ మీద. 1200 అలెకియా చిట్టి పికల్స్ లో 500 grams 1200 అంట. మేఘనా నువ్వు ఏమన్నావు? నువ్వేదో అన్నావు, మనం కొనగలుగుతాం మా అక్క, బాగుంటుందా అక్క అని అన్నది ఫస్ట్. సో అందుకోసం నాకు కూడా వర్త్ కాదేమో అనిపించింది. అండ్ ఇది 499 గైస్, 250 grams 499. నాకు ఎందుకో కొంచెం అంటే అది 500 grams 1000 ఉండాలి, కాకపోతే ఇది 250 grams 499. అఫ్ కోర్స్ అంతే ప్రైస్, కాకపోతే వాళ్ళు ఇంకా ఆప్షన్ ఇవ్వట్లే. దే ఆర్ నాట్ గివింగ్ ద ఆప్షన్ ఫర్ 250 grams. వాళ్ళు ఫస్ట్ ప్లేస్ చేసే ఆర్డర్ 500 grams పెట్టాలి అని అన్నారు. నాకెందుకో 500 grams తీసుకొని నెట్ మీద వేసుకోవాలా, ఇది జస్ట్ రివ్యూకి కదా. సో ఐ వాంట్ యూ టు టెల్ యూ గైస్, అంటే రివ్యూ ఇస్తున్నాం, సో దానికి 500 grams అవసరం లేదు. సో 250 grams ఇస్ గుడ్. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది అనేది మీకు అందరికీ తెలుసు, నేనైతే స్పెషల్గా ఏం చెప్పాల్సిన లేదు. సో ఒక కస్టమర్ని అలా ఆర్డర్ ప్లేస్ చేసే నెక్స్ట్ డేనే చేయాలనుకున్న నెక్స్ట్ డేనే కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. సో వీ ఫెల్ట్ లైక్ వి ఆర్ సేఫ్. యా, మేము ఇంకా కొంచెం ఆనందం అయిపోయినాం అనమాట, బికాస్ ఆర్డర్ పెట్టకుండా మంచి పని చేసినాం. షీఈ్ ఇన్ ICU నౌ. సో నాకు తెలిసి ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్, అంటే జెన్యూనా కాదా నాకు తెలీదు. బట్ మా ఆర్డర్ అయితే పక్కా డిలే అవుతుంది ఇన్ కేస్ పెడితే మాత్రం. వీఆర్ హ్యాపీ ఫర్ దాట్. యా, పైసలు కూడా బుక్ అనే, ఎందుకంటే 1200 మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ ఎంత తెలుసా, 200, వెరీ ఎక్స్పెన్సివ్. నాకు అనిపించింది మనం అంత రిచ్ కాదు గైస్, అలెకియా చిట్టి పికల్స్ కొనేంత రిచ్ కాదు మేము, అందుకోసమని. అని బాగుంది కదా మిన్నీ ఇంటి రుచులు. You're not telling anything, you are eating only. Why? చెప్పు వాళ్ళకి ఎలా ఉందో తెలుసు. హానెస్ట్గా చెప్పు వాళ్ళకి, మనం ఇప్పుడు రివ్యూ చేస్తున్నందుకు we want to tell them how it tastes to them. So వాళ్ళు కూడా పర్చేస్ చేసుకుంటారు కదా. సో షీ ఈస్ నాట్ ఏబుల్ టు టేస్ట్ వెల్. నాకైతే బాగానే అనిపిస్తుంది. కొంచెం నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఎగ్జాక్ట్లీ కొంచెం సాల్ట్ ఎక్కువైంది. బట్ సేమ్ నాకు మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా, అలానే అనిపిస్తుంది. సో ఇంకోటి వాళ్ళ ఫుడ్స్లో మామిడికాయ పచ్చడి అనేది ఫేమస్ అంట. సో యా, మేబీ నెక్స్ట్ ఇది హిట్ అవుతే, ఈ వీడియో మంచి రెస్పాన్స్ వస్తే, మిన్నీ ఇంటి రుచుల నుంచి అయితే అన్ని ఫుడ్స్ ఎవ్రీథింగ్ అన్నీ ఒకటేసారి ఆర్డర్ పెడతాము. అవన్నీ కూడా మేము రివ్యూ ఇస్తాం, పెద్ద రివ్యూ. సో ప్లీజ్ please, if you like my channel, please subscribe to my channel and give a comment, give a like. Yeah, whatever you want. But బాగుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి మేఘనా ఈ ప్లాన్స్? 10th లో ఎన్ని మార్కులు వస్తాయి అనుకుంటున్నాను?
Last. Wait. 350 దాటితేయా తీయనక్క పెడతా. బాగా హైప్ ఉంది ప్రాన్స్ పికల్స్ మిన్నీ ఇంటి రుచుల్లో. అవుట్ ఆఫ్ 5 హౌ మచ్ డూ యూ రేట్? 4 ఓకే, ఐ రేట్ 4.3. నాకు నచ్చింది, బట్ సాల్ట్ ఎక్కువ సాల్ట్ అయిపోయింది. సాల్టీ ఉంది. యా ఎగ్జాక్ట్లీ. So if you like my video, please do subscribe, like, share and comment. And this is it. మిన్నీ ఇంటి రుచుల నుంచి అయితే మేము ఆర్డర్ పెట్టుకున్నాం అండ్ అది మీకు రివ్యూ అయితే ఇచ్చేసాం. సో మై జాబ్ ఇస్ డన్ నౌ. Okay, we will meet in the next class. If you want to place the order with them, you can do that. నెక్స్ట్ ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే, అంటే మినిమం 2000 వ్యూస్ వస్తే కంపల్సరీగా we will place order all of the whatever, అంటే వెబ్సైట్లో ఏముంటే అవన్నీ ఆర్డర్ పెట్టేసుకుని ఒకటేసారి అవన్నీ రివ్యూ కూడా ఇస్తాం. So we want 2000 views for this video. And I have completed eating. This is prawns. నెక్స్ట్ ఏంటి మన బెస్ట్, మన ఫేవరెట్ ఫుడ్. డోంట్ టెల్ దెమ్. మా ఇద్దరికి ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్. వీఆర్ గోయింగ్ టు ప్లేస్ ఆర్డర్ ఫర్ దాట్ అండ్ ఆ వీడియో వస్తుంది నెక్స్ట్ మీకు. సో ప్లీజ్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. Bye. Bye bye.